Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళకి 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ కూడా మనకి చాలా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న 13,000కి పైగా పర్మనెంట్ క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మనము అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ చూడండి బ్లూ కలర్లో. సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి ఫస్ట్. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత క్రియేట్ యూజర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో రిజిస్టర్ పేజ్లో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కీప్ ఇన్ మీ లాగిన్ అని చెప్పేసి ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసి సరిపోతుంది. నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది. అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. యాప్ మన ఛానల్కి సంబంధించి యాప్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు అందులో ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ఇంట్లో ఉండి చక్కగా ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. మనకి రీసెంట్లీగా 30 ఆగస్ట్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 21 సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్ www.niab.res.in అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్కడ కూడా హార్డ్ కాపీ అంటే మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఎవరైతే అప్లికేషన్ సబ్మిషన్ చేస్తారో ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇక్కడ చూడండి, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మీకు ఈమెయిల్ అనేది పంపిస్తారంట. ఈమెయిల్ అనేది పంపించిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో ఏదైతే జాబ్స్ ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్, సో దీని గురించి అయితే మనం చూద్దాము. సో ఈ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే బీఎస్సీ డిగ్రీ అనేది చదివి ఉండాలి. అది ఎనీ ఫీల్డ్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ఫీల్డ్లో మీరు బీఎస్సీ డిగ్రీ చేస్తే అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు బయోటెక్నాలజీలో చేసినా కూడా ఎలిజిబులే, లేకుంటే 3 years ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు సాలరీ వచ్చేసి ఫెలోషిప్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మీకు 28,000 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్లో హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఎక్కువ
ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీకు మంచి సాలరీ అయితే పొందొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉండాలి. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. అండ్ ఈ జాబ్స్ని మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద టెన్యూర్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 1 ఇయర్ పాటు కూడా మీకు ఇక ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెప్తున్నారు. 2028 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి సో అప్పటి వరకు కూడా మీరు ఇందులో వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఉన్నటువంటి మిగతా వేకెన్సీస్కి కనుక గమనించినట్లయితే సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే చూడండి ఇక్కడ ఎంవీఎస్సీ కానీ లేదంటే ఎంటెక్ కానీ ఎంఎస్సీ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీకి సంబంధించి విభాగాల్లో ఉండాలి. విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. కాకుంటే ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. నెట్ ఆర్ గేట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి కూడా మనకి ఏంటి అంటే ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. అండ్ ఇంకో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 అని చెప్పేసి ఉన్నాయి. సో వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ డాక్టరల్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్సెస్ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉండాలి. దాంతోపాటు మీకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పోస్టులకు వచ్చేసి మీకు 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. 18 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిషన్ చేయాలి. మీకు ఎక్కడ కూడా పోస్ట్లో పంపడం అలా ఏమీ లేదు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయండి. 1 వీక్ తర్వాత మీకు ఏంటి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సో మనకి 21 సెప్టెంబర్ తర్వాత మనకి 1 వీక్ అనేది తీసుకోండి. సో దాని తర్వాత మనకి ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఈమెయిల్ అనేది పంపిస్తారు. తర్వాత వాళ్ళు మనకి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూకి హైదరాబాద్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.